హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మోక్ష టాక్స్. మనం ఈరోజు ఒక ఇంట్రెస్ట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాము. యాక్చువల్గా ఏమైందిరా అంటే జనవరి 9th మనకి విజయ్ మూవీ రిలీజ్ అవ్వాలి, జననాయకన్. కానీ మూవీ రిలీజ్ కాలేదు అనమాట తమిళనాడు స్టేట్లో. సో ఎందుకు మూవీ రిలీజ్ కాలేదు ఎగ్జాక్ట్గా, దాని రీజన్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఫిల్మ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయా? సో ఈ టాపిక్ అంటే మనకు అఫీషియల్గా వచ్చిన ఒక న్యూస్ పరంగా ఏదైతే ఇష్యూ ఉందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా కంటెంట్ టుడేకి అయితే. సో బిఫోర్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడు వస్తూ ఉన్నానంటే దయచేసి ఈ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నా అందరూ షేర్ చేయండి. డెఫినెట్ వితిన్ 5 or 6 minutes నేను టైం తీసుకుంటాను వీడియో క్లోజ్ చేసేకి. బట్ ఆ 6 minutes ఏదైతే ఉంటుందో మీకు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రై చేస్తాను కన్ఫామ్గా. ఓకే కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ టాక్ అబౌట్ ద సిచ్యువేషన్ అండ్ కేస్. సో విజయ్ది ఒక రీసెంట్గా అంటే నథింగ్ ఒక లాస్ట్ మూవీ అనమాట ఆయనది. ఆయన అఫీషియల్ చెప్పేశాడు ఏమని, దిస్ ఇస్ ద లాస్ట్ మూవీ, తర్వాత నా పొలిటికల్ కెరీర్ నేను ఫోకస్ చేసుకోవాలని చెప్పేసి. అటువంటి మూవీ పేరు జననాయకన్. సో మూవీ రిలీజ్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు, మూవీ షూటింగ్ అంతా అయిపోయింది. బట్ మూవీకి సిబిఎఫ్సి సర్టిఫికేట్ రాలేదు ఇంకా. సో మీ అందరూ డౌట్ రావచ్చు, వాట్ ఇస్ సిబిఎఫ్సి సర్టిఫికేట్ అనమాట. సిబిఎఫ్సి సర్టిఫికేట్ అంటే ఏదైతే మనం ఫస్ట్ టైం మూవీ చూస్తుంటాం కదా థియేటర్లో, స్టార్టింగ్ ఒక సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మూవీకి. సో అటువంటి సర్టిఫికేట్కి ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే సిబిఎఫ్సి బోర్డు మెంబర్స్ ఇస్తారనమాట. ఆ సిబిఐ అక్కడ స్టక్ అయిపోయిందా, లేదా రీసెంట్గా ఏమైనా పాలిటిక్స్ జరిగాయా అంటే రీసెంట్గా జరిగిన ఒక 30 to 40 వరకు చనిపోయారు కదా ఒక స్టాపింగ్లో. అంటే అందరూ మీటింగ్ వచ్చేసి జనాలందరూ కూడా దాని కేసు వల్ల ఏమైనా ఇష్యూ స్టార్ట్ అయ్యిందా, లేదా రీసెంట్గా పరాశక్తి మూవీ చేస్తుంది ఆపోజిషన్ పార్టీది. సో ఆ మూవీ వల్ల కూడా ఏదన్నా ఇష్యూ అవుతుందా అనేది మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ కేసు ఏంటంటే సిబిఎఫ్సి సర్టిఫికేట్. సిబిఎఫ్సి సర్టిఫికేట్ యాక్చువల్గా వీళ్ళు ముందే రావాల్సింది. యాక్చువల్గా వాళ్ళు డిసెంబర్లో అప్లై చేస్తారు సర్టిఫికేట్కి అఫీషియల్గా. డిసెంబర్లో ఏమైనా అప్లై చేస్తారంటే డిసెంబర్లో సర్టిఫికేట్ అప్లై చేస్తూ జనవరి 9th మేము మూవీ రిలీజ్ చేస్తున్నాము, మాకు అఫీషియల్ సర్టిఫికేట్ రిలీజ్ చేయండి, సో దట్ వీళ్ళు టేక్ ద కార్ ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేసుకున్నారు. బట్ ఏమైపోయింది తెలుసా, సిబిఎఫ్సి ఏదైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో ఆ బోర్డు కొందరు మెంబర్స్ ఉంటారు అన్నమాట, ఒక 5 to 6 members ఉంటారు. వాళ్ళు పని ఏంటరా అంటే ఏదైతే మన మూవీని మొత్తం రెడీ చేసి వాళ్ళు ఇస్తామో ఆ మూవీ వాళ్ళు చూస్తారు, పిన్ టు పిన్ చూస్తారు అన్నమాట. చూసి ఆ మూవీలో ఏమన్నా ఏ రేటెడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయా, ఏ రేటెడ్ వీడియోస్ ఉన్నాయా, ఏ రేటెడ్ హార్మ్ఫుల్స్ ఎక్కువ ఉన్నాయా, ఇటువంటి చూసి దాన్ని బట్టి ఆ మూవీ లైక్ యూనా ఏ వల్ల వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అలా చేసేవాళ్ళు అన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోయిందిరా అంటే ఆ 5 members ఎవరైతే ఉంటారో దాని ఒక పర్సన్ ఆ మూవీలో ఏదో ఇష్యూ ఉంది, దీన్ని మేము మనం చెక్ చేయాలని చెప్పేసి ఒక ఎక్స్టర్నల్ కమిటీ వేసుకున్నారు అనమాట. సో వేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఈ మూవీకి మేము అఫీషియల్గా సర్టిఫికేట్ ఇవ్వాలంటే వీళ్ళని 20 days టైం ఎక్స్టెండ్ చేసుకోవాలని చెప్పారనమాట. అక్కడ ఏమైపోయిందిరా అంటే యాక్చువల్గా ఈ కొన్ని మన మూవీస్ చూస్తుంటారు అనమాట. రేపు మన మూవీ రిలీజ్ అవుతుందంటే ఇంకా టుడే కొన్ని సీన్స్ షూట్ చేస్తూ ఉంటారు, కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం తత్కాల్లాగా టికెట్ బుక్ చేసుకుంటారు, తత్కాల్లాగా ఒక సర్టిఫికేట్ బుక్ చేసుకుంటారు అనమాట. బట్ ఈ సినిమాకి ఆ సర్టిఫికేట్ ఇంకా రిలీజ్ చేయలేదు, తత్కాలది వచ్చేసింది. బట్ అఫీషియల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సిబిఎఫ్సి సంబంధించి ఆ బోర్డు నుంచి ఆ సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదు, పెద్ద డ్రాబ్యాక్ అదొకటి. ఇది ఇష్యూనా, లేదా పరాశక్తి ఒక మూవీ రిలీజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మూవీ రిలీజ్ అయ్యాల్సింది 21st of January. బట్ అది మన డిఎంకే పార్టీ వల్ల ఒక టాక్ ఉందన్నమాట బయట. సో ఈ మూవీకి కాంపిటేటివ్గా రావాలని చెప్పేసి ఎప్పుడో January 21st రిలీజ్ కావాల్సిన మూవీని 10th ప్రీపోన్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చెప్తారు అంటే అఫీషియల్గా మాకు ఇది మంచి వీకెండ్ కదా, పండగ కదా, దట్టు మన ఆంధ్ర అండ్ ఆంధ్ర అండ్ తమిళనాడు ఏదైతే ఉంటుందో ఈ 2 states సంక్రాంతి ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు అనమాట. అంటే ఎక్కువ ఫేమ్ ఉంటుంది, చిన్నపిల్లల కానించి పెద్దలు అందరూ రోజు కలుసుకొని హ్యాపీగా ఒక ఫన్ని ఫ్యామిలీ టైంలో ఎంజాయ్ చేసే టైం సంక్రాంతి. సో వాళ్ళు ఏమంటారు అంటే ఈ పొంగల్ ఏదైతే ఉంటుందో ఈ పొంగల్కి మేము మూవీ రిలీజ్ చేస్తే మాకు మంచి కలెక్షన్ వస్తాయి, టికెట్లు బాగా వస్తూ ఉంటారు, బాగానే ఉంది, వాళ్ళ ప్లాన్ ఆలోచిస్తున్నారు. కానీ బిహైండ్ ద సీన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నా పర్సనల్ ఉద్దేశం ఏంద్రా అంటే ఈ మూవీని స్టాప్ చేయడం వల్ల, హోల్ చేయడంలో రీచ్ తగ్గించడం వల్ల సో మేబీ ఫర్దర్గా పాలిటిక్ పరంగా ఏదైనా యూజ్ అవుతుందేమో అనుకుంటారేమో నా డౌట్. బట్ అది నా పర్సనల్ ఒపీనియన్, ప్యూర్ నా పర్సనల్ ఒపీనియన్. అది ఒకే స్టార్ట్ అవుతుంది. సో ఇంకోటి ఏంద్రా అంటే రీసెంట్గా ఒక స్టాపింగ్ జరిగింది కదా, విజయ్ ఒక మీటింగ్ ఇస్తూ అరౌండ్ 45 members చనిపోయారు. సో అది నేను ఒప్పుకుంటాను, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇన్ ద సేమ్ టైం ఆ ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలి కూడా.
బట్ ఆ స్టాంపింగ్ ఏదో జరిగిందో ఆ స్టాంపింగ్లో ఉన్న కొన్ని కేసెస్ ఏదో ఈయన మీద వేశారో దాని మీద కౌన్సిలింగ్ జరుగుతుంది. కంటిన్యూస్గా వాళ్ళ టీం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఓకే అది ఫైట్ చేస్తున్నారు. బట్ ఎందుకు ఎగ్జాక్ట్గా ఈ మూవీకి ఇంకా సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదు అని ప్లాన్ చేసుకుంటే అని మనం ఒక కేస్ స్టడీని తీసుకొని మనం థింక్ చేసి షార్ట్ అవుట్ చేసి మాట్లాడితే సిబిఎఫ్సి ఛాంబర్ ఏదైతే ఉంటుందో బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అఫీషియల్గా ఇంకా వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఏదైనా యూఏనా అడల్టా ఇటువంటి సర్టిఫికేట్ రిలీజ్ చేయలేదు అనమాట. సో ఇక్కడ నా థాట్ ఏంద్రా అంటే ఈ బోర్డు ఏదైతే బిహైండ్ ద బోర్డు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందా లేదా అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయా, సో ఇవి ఎందుకు కుట్రలు ఉండొచ్చేమో అని అంటున్నారు. ఇన్కేస్ మీకైనా ఒక క్లారిటీ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. సో బట్ దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ రీజన్ సిబిఎఫ్సి బోర్డ్ సర్టిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల మాత్రమే మన విజయ్ది ఈ మూవీ ఏదైతే ఉందో రిలీజ్ కావడం లేట్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ టైం ఈ మూవీ కూడా మన భగవత్ కేసరి అని ఒక మూవీ ఉంది తెలుగు ఇండస్ట్రీ నుంచి మన బాలకృష్ణ యాక్ట్ చేస్తారనమాట. సో సేమ్ మూవీ స్టోరీని కాపీ చేస్తారు ఈ మూవీలో. బట్ వీ హ్యావ్ టు సీ ఎగ్జాక్ట్ అండ్ కొన్ని సీన్స్ మార్చారంట. బట్ తెలియదు ఎలా ఉంటుందో డెలివరీ. బట్ దాన్ని కూడా ప్రజలు చాలా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా మూవీస్ వరకు మనకి తెలుగు ఇండస్ట్రీలో మనకి అసలు ఫ్లాప్ అయిపోయాయి అనమాట పూర్తిగా. బట్ ఇఫ్ యూ గో టు ద హిందీ ఆర్ తమిళ్ మూవీస్ మంచి హిట్ అయినాయి. సో చెప్పలేం అలా ఈ మూవీ కూడా హిట్ అవుతుందేమో. బట్ రిలీజ్ చేసే స్కోప్ అయితే ఇవ్వడం లేదు. సో ఇది ఎగ్జాక్ట్ ఇష్యూ అయితే జరుగుతుంది. సో ఈ కంటెంట్ గురించి మీరు ఏదన్నా పాజిటివ్గా కానీ నాకు ఏదైనా కామెంట్స్ యాడ్ చేయాలంటే ప్లీజ్ డూ దాట్. ఎగ్జాక్ట్గా మీకు బ్రీఫ్ ఇస్తుందంటే సిబిఎఫ్సి బోర్డ్ సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల మాత్రమే ఈ మూవీని January 9th రిలీజ్ అవ్వనివ్వడం లేదు. ఇన్ కేస్ మనకి యాజ్ పర్ ద బోర్డ్ రిక్వైర్మెంట్ 21 days పోస్ట్పోన్ చేసుకోవాలి. తర్వాత మనకి సర్టిఫికేట్ ఇష్యూ అయితే అప్పుడు ఆ మూవీని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ద పెద్ద టాపిక్ ఏంటంటే సీజన్ అయిపోతుంది. సీజన్ వచ్చి బట్ పొంగల్. సో పొంగల్ వెళ్ళిపోతుంది, అందరూ వాళ్ళ వర్క్స్ బ్యాక్ వెళ్ళిపోతారు, వాళ్ళు హోమ్ టౌన్స్ బ్యాక్ వెళ్ళిపోతారు, ఫ్యామిలీస్ కలిసి ఉండవు. ఈ వీక్ ఏదైతే పొంగల్ వీక్ ఉందో ఈ వీక్ ఉన్న హవా కావచ్చు, ఆ హడావిడి కావచ్చు మొత్తం ఉండదన్నమాట. మేబీ అదే కూడా ఇష్యూ ఉండొచ్చు. సో విల్ సీ వాట్ గోనా హ్యాపెన్. సో విజయ్ గారు లాస్ట్ మూవీ కాబట్టి హార్ట్ఫుల్గా ఫ్రమ్ తెలంగాణ, ఫ్రమ్ కర్ణాటక, ఫ్రమ్ ఆంధ్ర హార్ట్ఫుల్గా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం వాళ్ళ ఫ్యాన్స్ అందరికి కూడా. బై గాడ్ గ్రేస్ మూవీ తొందరగా రిలీజ్ అవ్వాలి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. బికాస్ విజయ్ గారి లాస్ట్ మూవీ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్.